ఇప్పుడు ఈ సుశీల క్యాటరింగ్స్‌లో మనకి స్పెషాలిటీ ఏంటి? అంటే ఒక్కొక్క ఫుడ్‌లో ఒక్కొక్క స్పెషాలిటీ అనేది ఉంటుంది గదా! ఈ సుశీల క్యాటరింగ్స్‌లో స్పెషాలిటీ ఏంటి? బ్రాహ్మణ భోజనం. బ్రాహ్మణ భోజనమా? ఓన్లీ ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్ ఉంటుంది నా దగ్గర. హ్మ్. నాన్ వెజ్ అనేది అస్సలు కిచెన్‌లోకి నాట్ ఎంట్రీ. సో, అసలు అంటే ప్యూర్ వెజ్‌తో ఎన్ని ఐటెమ్స్ చేయగలరు? ప్యూర్ వెజ్‌లో చాలా ఐటెమ్స్ చేయొచ్చు. వాస్తవానికి ప్యూర్ వెజ్‌లో ఐటెమ్స్ ఎక్కువ వండడానికి పెద్ద ఏమి ఉండవు. అవే కాయగూరలు. కానీ దాన్ని మార్చి మార్చి స్టైల్స్‌లో ఉండొచ్చు. హుహు. ఓకే. ఇప్పుడు హైదరాబాద్‌లో నాన్ వెజ్ తినేటోళ్ళు చాలామంది ఎక్కువ ఈ అదే టైంలో. గదా! అవును. అదే అందాం అనుకుంటున్నా. ఇప్పుడు నాన్ వెజ్ తినేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా! మీరు ఓన్లీ వెజ్జే తీసుకొని హైదరాబాద్‌లో, అందులో తెలంగాణలో మీరు క్యాటరింగ్ పెట్టారు అనంటే, మీకు సంథింగ్ ఒక స్ట్రాటజీ అనేది ఉంటుంది గదా! ఏంటది? ఆ స్ట్రాటజీ ఏంటి? స్ట్రాటజీ అంటే ఏం లేదు. వాస్తవానికి నేను ఇక్కడికి వచ్చి నన్ను చాలామంది అడిగారు. నాన్ వెజ్ పెట్టమని అప్పుడు చాలామంది నన్ను అడిగారు వాస్తవానికి. బ్రాహ్మిన్స్ కదా మీరు? అవును. మరి నాన్ వెజ్ పెట్టమని ఎందుకు అడిగారు మిమ్మల్ని? ఏమున్నది చాలామంది చేసేటోళ్ళు ఉన్నారు ఇప్పుడు. హ్మ్. ఇప్పుడు క్యాటరింగ్స్ అంటే మన బిజినెస్ అనే ఒక ఫార్మాట్లో చూస్తే అందరూ ఇప్పుడు బ్రాహ్మిన్స్ కూడా చాలామంది బిజినెస్ అనే ఫార్మాట్లో చూస్తే మనకి బిజినెస్ అవ్వడం ఇంపార్టెంట్. అది వెజ్జా నాన్ వెజ్ మాస్టర్ని పెట్టి కూడా చేయించేటోళ్ళు ఉన్నారు. బట్ నేను ఎందుకు చేయలేదని అంటే నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత చూశాను. క్యాటరింగ్స్ లిస్ట్ అంతా ప్రిపేర్ చేస్తున్నప్పుడు అది తీసాను. తెలిస్తే 1000 ఆఫ్ పీపుల్స్ క్యాటరర్స్ ఉన్నారు దీంట్లో. 1500 పైనే క్యాటరింగ్స్ ఉన్నాయి హైదరాబాద్లో, హోల్ హైదరాబాద్లో. కానీ వెజ్ క్యాటరర్స్ మాత్రం 13 మందే ఉన్నారు. ఏది హోల్ హైదరాబాదా? లేకపోతే తెలంగాణనా? హోల్ హైదరాబాద్లో 13 మందే ఉన్నారు. 13 మందే ఉన్నారు. ఓకే. వెజ్ క్యాటరర్స్ చేసేటోళ్ళు 13 మందే ఉన్నారు. అది మామూలుగా ఆన్లైన్ సిస్టమ్ చెప్తుంది. ఆఫ్లైన్ చాలామంది ఉండొచ్చు. మేబీ. 13 మందే ఉన్నారు. సో నేను ఇక్కడ పర్సంటేజ్ లెక్కేసుకుంటే 100కి 93 మంది నాన్ వెజ్ తింటారు. 7 మెంబర్సే వెజ్ తింటారు. అవును. ఈ 7 వండడానికి 13 మందే ఉన్నారు. ఈ 93 మందిని వండడానికి 1500 మంది ఉన్నారు. సో ఈ 1500 మందితో పోటీ పడడం కన్నా 13 మందితో పోటీ పడడం ఇంపార్టెంట్, బెస్ట్ కదా. వాహ్! ఏమన్నా స్ట్రాటజీనా అసలుకది? ఆ!